నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనరల్లీ బేబీ పుట్టిన తర్వాత తల్లి ఆల్మోస్ట్ ఒక 21-28 డేస్ వరకు కూడా కొంత నీరసంగా, బలహీనంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ టైంలో కొంచెం చిరాకు, ఆతృత, డిప్రెషన్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? సో వాటి నుంచి బయటపడే మార్గాలు ఏంటి? దీర్ఘకాలం పాటు ఇట్లా డిప్రెషన్‌తో ఉంటే జరిగేటువంటి అనర్థాలేంటి? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మీనాక్షి గారు, గైనకాలజిస్ట్ ఫ్రమ్ మెడికోవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. హలో మ్యామ్. మ్యామ్, సాధారణంగా ఏంటంటే బిడ్డ పుట్టిన తర్వాత తల్లి సంతోషంగా ఉంటుంది. సో బిడ్డని చూసిన తర్వాత ఆ ఆనందానికి అవధులే ఉండవు. కానీ కొన్ని సందర్భాల్లో మనం చూసుకున్నట్లయితే సో ఆ టైంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కానీ కొంత చిరాకు ఉంటుంది, కొంత భయం కూడా ఉంటుంది చాలా మందిలోని. సో తెలియకుండానే వాళ్ళని ఏదో రకమైనటువంటి భయం కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? ఓకే. సో పోస్ట్‌పార్టమ్ పీరియడ్ చాలా సెన్సిటివ్ పీరియడ్. బికాస్ మనకు హార్మోనల్ సర్జ్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో, అది విత్డ్రా అయిపోతుంది. సో ఆ పీరియడ్లో సమ్ టైమ్స్ మనకు 3 రకాల పోస్ట్‌పార్టమ్ ఇష్యూస్ రావచ్చు. ఒకటి పోస్ట్‌పార్టమ్ బ్లూస్, ఒకటి పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్, ఒకటి పోస్ట్‌పార్టమ్ సైకోసిస్. సో పోస్ట్‌పార్టమ్ బ్లూస్ అనేది ఫస్ట్ 2 వీక్స్ ఆఫ్టర్ డెలివరీ జనరలీ కనిపిస్తుంది. వేర్ హార్మోనల్ విత్డ్రాల్ వల్ల, టైర్డ్నెస్ వల్ల, ఎగ్జాషన్ వల్ల, స్లీప్ డెప్రివేషన్ వల్ల, ఇలాంటివి ఆల్ యాడ్ టు ఇట్. మనకు ద మదర్ ఇస్ అ లిటిల్ డిప్రెస్డ్. బట్ జనరలీ ఇది ట్రాన్సియంట్ బికాస్ ఆ హార్మోన్ విత్డ్రాల్ అవుతుంది అండ్ దెన్ ద హార్మోన్ స్టార్ట్ పికింగ్ అప్ అగైన్. సో జనరలీ దిస్ ఇస్ ట్రాన్సియంట్. జనరలీ కౌన్సిలింగ్, సపోర్ట్, ఇమోషనల్ సపోర్ట్, కొంచెం రెస్ట్, ఇది మనకు చాలుతుంది. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అనేది ఇట్ కెన్ స్టార్ట్ ఈవెన్ 6 months ఆఫ్టర్ చైల్డ్ బర్త్, నాట్ నెసెసరీలీ ఇమ్మీడియట్లీ 1 month 2 month ఆఫ్టర్. ఇట్ కెన్ బి అప్ టు 1 year ఆఫ్టర్ చైల్డ్ బర్త్ కూడా మనకు పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ కనిపించవచ్చు. ఇదిలో సపోజ్ there's a family history of depression or there's been a past history of any mental illness or there's been some psychiatric disorder in addition to mana hormonal imbalances or fatigue. Manam most women are sleep deprived after birth because that's, if you take a statistics also, women are the people who are sleep deprived. ఎందుకంటే వాళ్ళు పాలు ఇవ్వాలి, అప్పుడప్పుడు లేవాలి, బేబీని చూసుకోవాలి, వాళ్ళ హెల్త్ కూడా చూసుకోవాలి. సో ఫ్యామిలీ సపోర్ట్, ఇమోషనల్ సపోర్ట్, వి నీడ్ హ్యాండ్స్ ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. అత్తమ్మ, అమ్మ అందరూ ఉండాలి ఈ టైంలో. బికాస్ ఆ హార్మోనల్ సపోర్ట్, ఐ మీన్ ఆ మారల్ సపోర్ట్, ఇమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పోస్ట్‌పార్టమ్ సైకోసిస్. సో పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ కూడా మనం అవేర్గా ఉండాలి. తల్లి చాలా డల్గా ఉంది అండ్ ఏమైనా మనకు అవుట్ ఆఫ్ నార్మల్గా లేదు అంటే ప్లీజ్ కన్సల్ట్ అ డాక్టర్ బికాస్ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అండ్ ఇట్ విల్ రికవర్ విత్ ట్రీట్మెంట్. థర్డ్ వచ్చేసి పోస్ట్‌పార్టమ్ సైకోసిస్. ఇక్కడ ఏమవుతుందంటే సమ్టైమ్ నెగటివ్ ఫీలింగ్స్ టువర్డ్స్ ద చైల్డ్, టు నాట్ వాంట్ ద చైల్డ్, టు త్రో అవే ద చైల్డ్, ఇలాంటివి కూడా ఎక్స్ట్రీమ్ ఫామ్ ఉండొచ్చు. Here also, suppose there's been a family history of depression or there's been mental disease like schizophrenia or other psychiatric illnesses unnayante, this can be a little bit more common. Vallo inka manam koncham jagrataga handle cheyali. So postpartum psychosis can be dangerous because infanticidal tendencies రావచ్చు. మనకు బేబీ వద్దు, the baby will harm me, you know, the baby is not mine. అంటే ప్రెగ్నెన్సీ టైంలోనే ఏమైనా అటువంటి సిచ్యువేషన్స్ అట్లా ఫేస్ చేయడం వల్ల అట్లా ఉంటుందా? Sometimes if there's been severe trauma, something like that during pregnancy, but it's generally seen postpartum. So postpartum psychosis is the extreme. Very rarely we see. We don't see it regularly, but అది కూడా మనం ఇదిలో పెట్టుకోవాలి. Like how is the mother's tendency to the baby? Is it, you know, loving or is it a kind of an aversion for the baby? మనకు బిడ్డ నచ్చట్లేదు, అలాంటివి సిచ్యువేషన్స్లో సైకోసిస్ డెఫినెట్గా ట్రీట్మెంట్ కావాలి బికాస్ దే క్యాన్ హార్మ్ ద బేబీ విత్ నో ఇంటెంట్ just because of that transient phase. So మనకి ఈ పోస్ట్‌పార్టమ్ పీరియడ్లో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ప్లీజ్ గో మీట్ యువర్ డాక్టర్ వన్స్ మోర్. ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ దట్ ద డాక్టర్ రెఫర్స్ టు సైకియాట్రిస్ట్. మనం అందులో ఒక టాబూ లాగే అనుకోకూడదు. నాకేమో ఒక ట్రాన్సియంట్ ఫేజ్ ఉంది అండ్ ఐ హ్యావ్ టు టైడ్ ఓవర్ ఇట్. ఫ్యామిలీ కూడా చాలా సపోర్టివ్గా ఉండాలి ఈ సిచ్యువేషన్లో బికాస్ డిప్రెషన్, వాళ్ళకి ఆ డిప్రెషన్ ఉంది అని ఫ్యామిలీ ఏ రకంగా గుర్తించగలుగుతుంది అని? At least family should be supportive that of the situation what the mother is going through. That is something very important. And identifying ki somehow my wife or my daughter or my daughter-in-law
చాలా ఇస్ సమ్హౌ నాట్ బిహేవింగ్ యాజ్ నార్మలీ యాజ్ బిఫోర్, అది ఒక్క అవేర్నెస్ ఉండాలి. అండ్ ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, అందులో ఏం తప్పు లేదు, మనకు ఆ ట్యాబు ఉండకూడదు. నేను సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్ళాలా, నేను మెడికేషన్స్ తీసుకోవాలా అని ఉండకూడదు. ఇఫ్ రిక్వైర్డ్ ఓన్లీ ఇట్ విల్ బి పుట్. బట్ గెటింగ్ అ స్క్రీనింగ్ డన్, మాకు ఏమైనా అబ్నార్మల్ అనిపిస్తుందంటే ప్లీజ్ గో, బికాస్ దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ సీన్. అండ్ మనం అది అవేర్ ఉందంటే మనం విల్ గో టు అ డాక్టర్ టు చెక్. ఓకే. సో డిప్రెషన్ కాకుండా ఇంకా అదర్ ఇష్యూస్ ఏముండొచ్చు? Generally, sleep deprivation most common, and therefore you can have bleeding issues, you can have other health related feeding issues can be there. Generally ladies chala emotionally labile ఆ period లో, and as a new mother వాళ్ళు చాలా sensitive. సో ఎవరైనా ఏమైనా చెప్తారంటే అయ్యో నాకు ఇది కూడా రాదా, నాకు అది కూడా రాదా అని ఒక ఒపీనియన్ వస్తుంది. అది అవ్వకూడదు. నేను నేర్చుకుంటాను, ఓకే. అండ్ అట్ దిస్ సెన్సిటివ్ పీరియడ్ మీకు పాలు రాలేదు, మీరు సరిగా బిడ్డకి ఇవ్వలేదు, బేబీ వెయిట్ పెరగలేదు, ఇలాంటివి అన్నీ ద ఫ్యామిలీ షుడ్ బి వెరీ సపోర్టివ్ ఫర్ అవాయిడింగ్ ఆర్ అట్లీస్ట్ హెల్పింగ్ హర్ కోప్ విత్ దీస్ కైండ్ ఆఫ్ కమెంట్స్. బికాస్ ఆ పీరియడ్లో చాలా సెన్సిటివ్గా తీసుకుంటారు. ఇట్ బికమ్స్ అ పర్సనల్ ఇష్యూ, వెర్ ఇస్ ఇట్స్ నాట్. And for everything there is a solution or there's a way to go forward. So being positive chala important ఆ period లో. Following what your doctor says, definitely home remedies help, మనం లేదు అని చెప్పలేము. But unnecessaryగా like not being supportive to the mother, especially when things are very different. ఇప్పుడు హార్మోనల్ చేంజెస్ ఉన్నాయి, బేబీని చూసుకోవాలి, ఇంట్లో ఇప్పుడు మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్, సో అంత సపోర్ట్ ఉండదు. సో ద మదర్ ఆర్ ద లేడీ బేర్స్ ద బ్రంట్ ఆఫ్ ఇట్ ఆల్. సో మనం ఇంకా కొంచెం కైండ్గా ఉండాలి ఆ సిచ్యువేషన్లో. సో ఈ పోస్ట్ పార్టమ్ ఇష్యూస్ నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయొచ్చు, ఎలా బయటపడాలి వీటి నుంచి? ఒకటి, సీరియస్ ఇష్యూ ఉందంటే అదిని అడ్రస్ చేయాలి. సీరియస్ లేకుంటే అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ అండ్ ఫార్మోస్ట్, ద మదర్ ఆర్ ద లేడీ హర్ సెల్ఫ్ షుడ్ బి కాన్ఫిడెంట్, నాకు అవుతుంది, ఇది నా బేబీ, నేను చేయగలుగుతాను. రెస్ట్ తీసుకోవాలి. మనం ఆల్వేస్ యాజ్ విమెన్ మనం మల్టీ టాస్క్ చేయడం మన హ్యాబిట్. సో నేను బేబీ పడుకోనప్పుడు నేను ఇది చేస్తాను అది చేస్తాను అలాంటివి కాదు. మనం we are the sole people responsible for the baby, because I am feeding the baby. So unless I am healthy, I will not be able to take care of the baby. So my health is priority అని మనకు తెలియాలి. అండ్ మనం అది ప్రకారం we need to take rest when the baby is sleeping. Get additional help. ఎక్కువ మంది బేబీస్ అసలు నైట్ స్లీప్ అసలు ఉండదు వాళ్ళతో బేబీస్ తోటి. సో ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే definitely lack of sleep can be the primary reason why all of these manifest. So getting adequate rest, getting help, feeding the baby, and taking rest when the baby rests. ఒకవేళ ఇలాంటి విషయాలని గుర్తించలేక దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? There can be a downhill. మనకు especially psychiatric illnesses, the mother will not know. It will go into a vicious cycle. Like, she's not doing well, not coping well, not taking care of the baby. Further things are going down because she is the only person who can feed the baby. Breast milk అనేది. సో అందుకే ఆ విషియస్ సైకిల్ డౌన్ హిల్ ట్రెండ్ అవాయిడ్ చేయడంకు మనం ముంజాగ్రత్తగా చూపించుకోవడం అది ఇంపార్టెంట్. రైట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ప్రసవం అయిన తర్వాత తల్లికి వచ్చేటువంటి ఇష్యూస్ ఏంటి, సో అందులో ఆమె అనుభవించేటువంటి ఆ డిప్రెషన్ నుంచి ఎట్లా బయటపడాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.